సో పంతులు గారు కూడా వాళ్ళ ఇల్లు ఇది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి పాపం చూస్తా ఉన్నాం. పంతులు గారి మాటలు తెలుసుకుందాం. విపరీతమైన స్మెల్ వస్తుంది పంతులు గారు. ఆ రోజు ఉదయం గణపతి పూజ చేసుకుంటున్నాను. ఒకసారి నివేదన పెట్టే సమయానికి వరద ఉధృతి ఇంట్లోకి వస్తే నేను మా ఆవిడ మా అబ్బాయి దర్వాజా పెట్టేసుకొని పైకి వెళ్ళాం. ఆ రోజు రాత్రి 11:30 వరకే అందరూ వచ్చినారు. పాపం పోలీసు వాళ్ళు, కలెక్టరు, ఎమ్మెల్యే గారు, షబ్బీర్ అలీ గారు, వారు అందరూ సహాయం అందరూ వచ్చారు. పాపం రావడానికి కూడా ఇబ్బంది పడినారు. రాత్రి 11:30కి జేసీబీలో అందరూ సహాయం చేసినారు. పేరు పేరున వారికి కృతజ్ఞతలు. మానవత్వ దృక్పథంతో అందరూ వచ్చినారు. కానీ ఇంటిలో మాత్రం పరిస్థితి గందరగోళం ఉన్నాయి. ఏమీ పనిచేయవు. కట్టుబట్టలతోటి బయటకు వచ్చాం. పరమాత్ముడు అందరిని కూడా చల్లగా కాపాడాలి. ఎలాంటి కీడు ప్రపంచంలో ఎక్కడ రావద్దని భగవంతుని కోరుకుంటున్నారు. కానీ మిగిలింది ఓన్లీ ప్రాణాలే. ఆ పరమాత్ముడు దయతోటి ప్రాణాలతో బయటపడినాం. ఆ పరమాత్ముడు మళ్ళీ పునర్జీవంగా మనకి ద్రవ్యం ఇస్తాడు, కట్టుకుంటాం. కానీ ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు కనుక పరమాత్ముడు ఇప్పటికి కూడా ప్రపంచాన్ని సుభిక్షంగా ఉంచాలి, ఎవరికి ఏ నష్టం రావద్దని కోరుకుంటుంది. సో కోటు అన్ని టోటల్ గా ఎఫెక్ట్ అయింది. పంతులు గారు ఏం లేదన్నా, కట్టుబట్టలు ఉన్నాయి. ఆ పిల్లవాడు చదువుకునే కాలేజీ బుక్స్ పోయినాయి. నా పంచాంగం కానీ ద్రవ్యము అలాంటి బియ్యము అన్ని కూడా నానిపోయినాయి. ఏమీ లేదు. ఇంకా పరమాత్ముడు దయతోటి బ్రతకడం అంతే. ఓకే. సో పంతులు గారు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. సో చూశారు కదండి, మొత్తం టోటల్ గా అయ్యో బియ్యం అంతా కూడా మొత్తం తడిసిపోయిన అన్నీ కూడా బియ్యం. రాయిలాగా అయిపోయింది బియ్యం అంతా కూడా. ఎఫెక్ట్ మొత్తం టోటల్ కూడా పంతులు అన్ని బియ్యమే. దాదాపుగా 4 బస్తాల బియ్యం. అదేవిధంగా మొత్తం టోటల్ సామాన్లన్నీ కూడా ఇబ్బంది పడినట్టు విపరీతమైనటువంటి స్మెల్ వస్తుంది. ఏంటంటే ఇది 3 రోజుల నుంచి ఈ బురద అంతా ఇక్కడ ఉండడం వల్ల భరించలేనటువంటి స్మెల్ అయితే మనం చూస్తూ ఉన్నాం. పాపం స్థానికులు ఎట్లా ఉంటున్నారో కానీ ఇల్లు అయితే ఘోరంగా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. పాపం ఎక్కడికక్కడ అంతా కూడా క్లీనింగ్ చేసుకునేటువంటి పరిస్థితి. సో చూస్తున్నాం కానీ విజువల్స్ లోపల ఉండలేకపోతున్నాం. ఘోరమైనటువంటి స్మెల్. పాపం మన స్థానికంగా ఎలా ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ విపరీతమైనటువంటి స్మెల్ వస్తుంది. దీనివల్ల ఆరోగ్యం ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వైద్య సిబ్బంది కూడా ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి వీళ్ళకి సేవలు అందించాలని చెప్పేసి మా యోఏటీవీ ఛానల్ తరపున కోరుకుంటా ఉన్నాం. సో పంతులు గారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు ఒకటే మిగిల్చుకున్నాం, మిగతా అన్నీ కూడా ఏది కూడా మన చేతికి వచ్చే పరిస్థితి లేదంటూ కూడా, కనీసం ఆయన పంచాంగం కూడా మిగలలేదు, నేను ఏదైనా పూజలు చేసుకోవడానికి అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. టోటల్గా ఈ జిఆర్ కాలనీ మొత్తం కూడా ఎఫెక్ట్ అయింది. కేవలం ఇళ్ళు మిగిలిన మా మనుషులు మిగిలేదు తప్పితే, కనీసం కట్టుకోవడానికి బట్టలు తప్పితే ఏమీ లేవు. మళ్ళీ నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా బట్టలు లేనటువంటి పరిస్థితి ఉందంటూ కూడా అందరూ కూడా ఇక్కడ బాధ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా జిఆర్ కాలనీ ఇంత ఎఫెక్ట్ ఎప్పుడు జరగలేదు. దాదాపుగా ఒక 40-50 ఏళ్ళ వరకు ఇటువంటి పరిస్థితి మేము చూడలేదంటూ కూడా స్థానికంగా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశం. ప్రతిదీ కూడా ఉప్పు, పప్పు అన్నీ కూడా సర్వనాశనం అయిపోయినట్టు కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి.